అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పదవులు మార్పు. సీఎంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా నారా లోకేష్. షాక్లో రాష్ట్రం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? గత కొద్ది రోజులుగా నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ టీడీపీ కేడర్ నుండి బలంగా వినిపిస్తుంది. మరి చంద్రబాబు తన కొడుకుని ఉప ముఖ్యమంత్రిని చేసే దిశగా ఆలోచిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఈ అంశంపై ఒక రేంజ్లో గొడవలు జరుగుతున్నాయి. నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేయాలంటూ సోషల్ మీడియాలో జనసేన పార్టీ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధినేత. ఆయనకి ప్రత్యేకంగా 21 సీట్లు ఉన్నాయి. ఆయన కారణంగానే కూటమి 17% మార్జిన్తో ఘన విజయం సాధించింది. అలాంటి వ్యక్తికి సంచిత స్థానం, గుర్తింపు లభించింది. లోకేష్కి ఆయనతో సమానంగా ఎందుకు పదవిని ఇవ్వాలి అంటూ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కేవలం ఒకరే ఉండాలని రాజ్యాంగంలో రూల్ లేదు, 2-3 ఉండొచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఏకంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. ఇప్పుడు నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వెనుక పవన్ కళ్యాణ్ని ఆ స్థానం నుండి తప్పించాలని వాళ్ళ ఉద్దేశం కాదు. ఆయనతో సమానంగా మరో ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ని కూర్చోబెట్టాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్. నిన్న మొన్నటి వరకు కూడా కేవలం మీడియా, సోషల్ మీడియా వరకే పరిమితమైన ఈ అంశం ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు లీడర్స్ రిక్వెస్ట్ చేసే వరకు కూడా వెళ్ళింది. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి ఇంతటి ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ స్థానంలో కూర్చొని ప్రజల పక్షాన నిలబడుతూ అద్భుతంగా పరిపాలన చేస్తుండటంతో ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి విలువ పెరిగింది. ఈ పదవి చేపట్టి 6 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గ్రామ సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోని రోడ్లను, అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉండే ఇతర సమస్యలను పరిష్కరించి సంచలనం సృష్టించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ చిన్ని సమస్య వచ్చినా సరే ఆయన స్పందిస్తూ దానిని పరిష్కరించే విధానాన్ని చూసి జనాలు ఫిదా అయిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఏకైక పవర్ సెంటర్గా మారిపోతున్నారు. క్రెడిట్స్ మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కడికే వెళ్ళిపోతున్నాయి. నారా లోకేష్ని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన స్థానం పెరిగేలా ఉప ముఖ్యమంత్రి హోదాని ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మార్చి నెలలో పవన్ కళ్యాణ్ సోదరుడు కొనిగెల నాగబాబు మంత్రివర్గంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ సమయంలో మంత్రివర్గ కూర్పులో కొన్ని మార్పులు జరగవచ్చని అంటున్నారు. అప్పుడు ఏం జరగబోతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.